తరిమి కొట్ట అమ్మలారా, ప్రతి ఒక్కరు కదలాలి అన్నలారా. ప్లాస్టిక్ వాడకం ప్రాణాలతో సంకటం, ప్లాస్టిక్ వాడకం ప్రాణాలతో సంకటం, ప్లాస్టిక్ వాడకం ప్రాణాలతో సంకటం. ప్లాస్టిక్ను తరిమి కొట్ట అన్నలారా, ప్రతి ఒక్కరు కదలాలి తమ్ములారా. ప్లాస్టిక్ వాడకం ప్రాణాలతో సంకటం, ప్లాస్టిక్ వాడకం ప్రాణాలతో సంకటం. ప్లాస్టిక్ను తరిమి కొట్ట అమ్మలారా, ప్రతి ఒక్కరు కదలాలి అక్కలారా. క్యాన్సర్ రోగాలకు కారణమేను, క్యాన్సర్ రోగాలకు కారణమేను, శత విధాల రోగాలను తెచ్చును, క్యాన్సర్ రోగాలకు కారణమేను, లేనిపోని రోగాలకు మూలమేను. నేల పొరలలో నీళ్ళని ముడనివ్వదన్న, నేల పొరలలో నీళ్ళని ముడనివ్వల, భూమి సారము అంత తగ్గిపోవునన్న, భూమి సారము అంత తగ్గిపోవును, లేనిపోని రోగాలకు మూలమేను. ప్లాస్టిక్ వాడకం ప్రాణాలతో సంకటం, ప్లాస్టిక్ వాడకం ప్రాణాలతో సంకటం. ప్లాస్టిక్ను తరిమి కొట్ట అన్నలారా, ప్రతి ఒక్కరు కదలాలి అక్కలారా. అట్లా ప్లాస్టిక్ ని తరిమి కొట్టడానికి ప్రతి ఒక్కరు చేయి కలపాలని కోరుకుంటూ, పరిసరాల పరిశుభ్రతని ప్రతి ఒక్కరు బాధ్యతగా పాటించాలని కోరుకుంటూ, ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము, లేనిపోని రోగాలు తెచ్చు కాలుష్యము, మురికి నీరు దీనికి మూల కారణము. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల దోమకాటు వల్ల వచ్చు కొత్త కొత్త జబ్బులు, దావకానకెళ్ళి దారమయ్యాలి డబ్బులు, ఇల్లు వాకిలు అమ్ముకున్న తీరవన్న అప్పులు, ఎందుకింత తిప్పలు తీసుకో జాగ్రత్తలు. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ ప్లాస్టిక్ డబ్బాలలో చేస్తా ఈ జీవనం, పాత టైర్లు కొబ్బరి బొండాలే ఆహారం, ఎత్తు మాకు పోటీ పడి చేస్తాయి సంసారము, అందులోనే గుడ్డు పెట్టి పెంచును తమసానము. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి బహిరంగ మలమూత్ర విసర్జన నేరము, మరుగుదొడ్డి మానవాళి ఆరోగ్య సూత్రము, తెలుసుకొని మసులుకుంట నిండు ఆరోగ్యము, ఆదమరిచి ఉన్నవో ఆగుతుంది ప్రాణము. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల తడి చేత్త పొడి చేత్త వేరు వేరు చెయ్యాలి, మున్సిపల్ బండికి తప్పకుండా ఇవ్వాలి, ఈగలంత దోమలంత చెప్పరాని బాధలు, వాడవాడ ఉండాలి శుభ్రంగా వీధులు. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి పరిసరాల పరిశుభ్రతని యోగక్షేమము, పాటించపోతే నీ ఇల్లు ఒళ్ళు నష్టము. నీతో
పరిమళించు పట్టణం. కావున పట్టణ ప్రజలందరికీ తెలియజేసే విషయం ఏమిటంటే, మనకు మున్సిపల్ వారు ఒక 100 రోజుల ప్రణాళికను తీసుకోవడం జరిగింది. ఆ 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు మన కొరుట్ల పట్టణం శుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి విధి నిర్వహణలో ఎవరు కూడా నిబద్ధతతో పని చేయాలని, అందరూ కూడా వాడవాడలు వీధులన్నీ శుభ్రంగా ఉంచాలని, అందుకు ప్రజలు కూడా సహకరించాలని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి పట్టణ ప్రజలందరూ కూడా ఈ వచ్చే వర్షాకాలంలో ఈగల కాలం దోమల కాలం అంటారు కనుక ఈగలు దోమలు అనేటివి ఉండకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి గృహిణి పైన ఉంటది. ఎందుకంటే ఇల్లును చక్కదిద్దేటువంటి మహిళ మన పట్టణం కూడా పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయాలి. మన ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి ముంగట ఉన్నటువంటి డ్రైనేజే కానీ మన ఇంటి ముంగట ఉన్నటువంటి రోడ్డు కూడా శుభ్రంగా ఉంచాలి. మనం తిన్న ఆహారాన్ని నోరులో వేయొద్దు. దయచేసి తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయాలి. పారిశుద్ధ్య బండి వచ్చినప్పుడు ఆ కార్మికులకు అందించాలి. తడి చెత్తతోటి పొడి చెత్తతోటి మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అది చెత్త మాత్రమే అనుకోవద్దు. మనకు విద్యుత్ను కూడా తయారు చేసేదే ఈ తడి చెత్త. కావున మీరందరూ గమనించాలి. అంతేకాకుండా మనము డ్రైనేజీలో తిన్నటువంటి ఆహారం అన్నమే కానీ కూరలు కానీ మిగిలిన వేసినట్లయితే అక్కడ ఈగలు దోమలు అనేటివి వృద్ధి చెందుతాయి. మరి ఈగలు అనేటివి మనం తినే ఆహారం మీద వాలినట్లయితే మనకు వాంతులు విరోచనాలు అవుతాయి. ఆ దోమలు అనేటివి మనల్ని కుట్టడం వల్ల డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి వ్యాధులు వస్తాయి, విష జ్వరాలు వస్తాయి. మనకు విష జ్వరాలు వచ్చినప్పుడు మనము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకు వివిధ రకాల టెస్టులు చేస్తారు, రక్త పరీక్ష చేస్తారు, మూత్ర పరీక్ష చేస్తారు. మనకు డెంగ్యూ మలేరియా పాజిటివ్ వచ్చినప్పుడు మనం దవాఖానలో అడ్మిట్ అయితే ఒక 4-5 రోజులు ప్రైవేటు దవాఖానలో వైద్యం తీసుకున్నట్లయితే సుమారుగా ఒక 50,000 రూపాయలు మనం ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మన మధ్యతరగతి బతుకులకు 50,000 రూపాయలు ఖర్చు పెట్టినట్లయితే సుమారుగా ఒక 5 నెలల గాసం మనం నష్టపోతాం. మళ్ళా మనం అప్పుల పాలవుతాం. కనుక కేవలం ఒక ఈగల వల్ల దోమల వల్ల ఇంత పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది. కనుక మనము ఈ ఈగలు దోమలు అనేటివి మన దరిదాపులకు రాకుండా ఉండాలంటే మన ఇంటి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి ముంగట ఉన్నటువంటి డ్రైనేజ్ కూడా శుభ్రంగా ఉండాలి. ఎప్పటికప్పుడు దాన్ని శుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఈగలు దోమలు అనేటివి ఉండయి. మన ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకూడదు. ఈ పట్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఎన్నో కార్యక్రమాలను గౌరవ కమిషనర్ గారు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రజలందరినీ కూడా మరి ఆరోగ్య దిశగా మళ్లించాలని మనకు పెద్దలు చెప్పారు. ఆస్తులు కాదు మనకు ముఖ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు మనం ఆరోగ్యంగా ఉన్నట్లయితే మనం కష్టం చేసుకొని సంపాదించవచ్చు. మరి అనారోగ్యానికి గురై మనం మంచాన పడితే 10 రూపాయలు ఖర్చు తప్ప 10 రూపాయల ఆదాయం ఉండదు. కనుక ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే వారిని ఆరోగ్యం దిశకు మళ్లించాలంటే ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలతోటే ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుంది. కనుక ప్రజలను చైతన్యపరిచి మరి కొరుట్ల పట్టణ అభివృద్ధిలో భాగస్వాములను కూడా చేసి ముందుకు నడిపించాలని ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా మహిళా మనులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గౌరవ కమిషనర్ గారు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. యాక్చువల్గా వర్షాకాలం సీజనల్ వ్యాధులు ఎక్కువగా మనకు ఈగలు దోమలు తర్వాత వరద నీటి ప్రభావాలు ఎక్కడ నీటి నిల్వ ప్రాంతాలు ఉండడం వల్ల ఇటువంటి పరిస్థితులు తలెత్తుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం 100 రోజుల ప్రణాళిక అనేది ఓన్లీ పరిశుభ్రతను బేస్ చేసుకుంటే సో ఆరోగ్యం ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటే ఆర్థికంగా విరసిల్లుతుంది అనే సూత్రంతో వర్షాకాలాన్ని ప్రామాణికంగా తీసుకొని పారిశుభ్రాన్ని మనం టార్గెట్ చేస్తూ 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు సాంస్కృతిక సారథి వాళ్ళను ఆహ్వానించగానే వాళ్ళు చాలా
ఆనందంగా ఒక మంచి ప్రోగ్రాం మాకు ఈ అవకాశం వచ్చింది అన్న ఉత్సాహంతో వాళ్ళు మన ప్రతి వాడలో కూడా ఇంతకుముందు గత 15 రోజుల కింద ఒకసారి మేము మహిళా సంఘాల మీటింగ్ పెట్టుకున్నప్పుడు అప్పుడు అవేర్నెస్ చేశారు. ఇప్పుడు కూడా పిలువగానే వచ్చి ప్రతి వాడకట్లో ఈ విధంగా ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే మా వంతు కృషి, మా వంతు సహాయం ఖచ్చితంగా మీకు ఉంటుంది అని వాళ్ళు రావడం చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి. సో ప్రజలకి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం ఆగస్టు 1వ తారీఖు నుంచి మనం ప్లాస్టిక్ మన పట్టణంలో నిషేధించడం జరిగింది. మీ మహిళా సంఘాలందరూ కూడా ఇవారికే బ్యాగులు మీరు ఇవారికే తీసుకోవడం జరిగింది సంఘం తరపున. సో అదే బ్యాగ్ని మనం వినియోగిస్తే బయటకు వచ్చినప్పుడు కూరగాయలకు కానీ, కిరాణం సామానుకు కానీ, ఇతర సామాన్లకు కానీ మనం బయటకు వెళ్ళినప్పుడు బయట ప్లాస్టిక్ని మన ఇంట్లోకి తీసుకురాకపోతే పెద్ద పెద్ద మహమ్మారులు, క్యాన్సర్ లాంటివి కానీ ఇంకా వేరే ఎటువంటి రోగాల్ని మనం మన దగ్గరికి రానియకుండా జాగ్రత్త పడిన వాళ్ళం అవుతాం. సో అదేవిధంగా ప్లాస్టిక్ దూరంగా ఉన్నదంటే ఆటోమేటిక్గా మన పట్టణం కూడా పరిశుభ్రంగా ఉంటుంది. నాకు ప్రత్యేకంగా ఏంటంటే మీ అందరికీ చెప్పిన డంపింగ్ యార్డ్, చాలామంది మహిళా సభ్యులు కూడా డంపింగ్ యార్డ్ని చూసిరు. అటువంటి పరిస్థితులు మన పరిసరాల్లో మన పట్టణంలో ఉండొద్దని చెప్పేసి మీరందరూ కూడా ఆ అక్షరం మీ యొక్క అభిప్రాయాన్ని వెలిపుచ్చారు. సో ఇంత ఘోరంగా ఉంది సార్, ఇది మా ఇండ్ల నుంచే వస్తుంది అని అంటే మేము నిజంగానే జీర్ణించుకోలేకపోతున్నాం. ఈ భూతాలు ఎట్లా జీర్ణించుకుంటుందో అన్న ఆ రోజు కూడా మీరు ఆ మాటలు మీ నోటి నుంచే వచ్చినాయి. సో దానికి అంకురార్పణనే గతంలో కూడా తీసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు చేపడుతున్నాం. ఏది ఆగస్టు 1వ తారీఖు నుంచి ప్లాస్టిక్ అనేది పూర్తిగా నిషేధించడం జరుగుతుందని. సో దానికి మీ యొక్క సంపూర్ణ మద్దతు మా మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి కూడా మీ యొక్క సంపూర్ణ సహకారం కంపల్సరీ అవసరం ఉంటుంది. అందులోనే భాగంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అదేవిధంగా జూట్ బ్యాగులు ఏవైతే బట్ట సంచులు తీసుకొని వెళ్ళండి, మీ ఇంట్లోకి ప్లాస్టిక్ రాకుండా చేయండి. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వండి. ఆటోమేటిక్గా మీరు ఇంటి దగ్గర తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంలో ప్రతి గృహిణి పాత్ర అమోఘమైనది, అమూల్యమైనది, చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకు అంటే మనం ఇంటి దగ్గర ప్లేట్ దగ్గర తిన్న మిగిలినది ఏదైనా వస్తువు కావచ్చు, లేదంటే ఇంట్లో దగ్గర ఏదైనా చాక్లెట్ ర్యాపరో, లేకపోతే బిస్కెట్ల పేపరో, లేకపోతే ఏదైనా కిరాణం సామాన్ నుంచి తెచ్చినదన్నా మిగులు వస్తువు ఏదైతే ఉందో, వ్యర్థ పదార్థం ఏదైతే ఉందో అది ఏ తడి చెత్తలేయన్నా పొడి చెత్తలేయన్నా అని వేరు చేసేది గృహిణి మాత్రమే. గట్టిగా పట్టణం సక్సెస్ అయినట్టే. కుటుంబం కలిస్తేనే వాడవుతుంది, వాడలన్నీ కలిస్తేనే పట్టణం అవుతుంది. ప్రతి కుటుంబం నీటుగా ఉంటే ప్రతి వాడ నీటుగా ఉంటుంది, ప్రతి వాడ నీటుగా ఉంటే పట్టణం మొత్తం నీటుగా ఉంటుంది. సో ఇదే సూత్రం మీద ప్రతి మహిళను చైతన్యపరచడంలో భాగంగానే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మీరు ఓన్ చేసుకోండి. సో తడి చెత్త పొడి చెత్త నేను నా మట్టికి, నా కుటుంబాన్ని మాత్రం నేను ఆరోగ్యంగా ఉంచుకుంటాను. నేను పక్క కుటుంబాల గురించి ఆలోచన చేయాల్సిన పని కూడా లేదు. మా కుటుంబంలో మేమందరం ఆరోగ్యంగా ఉండాలి అంటే సింపుల్ ఆలోచన, ప్లాస్టిక్ మా ఇంటికి రావద్దు, తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇస్తాం. సో ఆటోమేటిక్గా ఉండడం వల్ల, ఈ పద్ధతులు పాటించడం వల్ల పట్టణం నీటుగా ఉంటుంది, మన ఇల్లు నీటుగా ఉంటుంది, వాడ నీటుగా ఉంటుంది. మనము ప్లాస్టిక్ ఆటోమేటిక్గా నివారించినట్టయితే మన ఇంటి నుంచి బయటకు ఒక వేరే వస్తువు రాదు. మనం ఏం చేస్తాం, ప్లాస్టిక్ గ్లాస్ వాడితే దాన్ని ఉట్టిగానే పడేయాలని చూస్తాం. ఒక్కటే కాబట్టి ప్లాస్టిక్ కవర్, ఏదైనా కిరాణం సామాన్ నుంచి చక్కెర తీసుకొచ్చినాం అనుకో, ఆటోమేటిక్గా ఏం చేస్తాం, ప్లాస్టిక్ కవర్లోనే తీసుకొస్తాం. అది ఒక బాక్స్లో పోసిన తర్వాత దాన్ని ఏం చేస్తాం, కంప్లీట్గా ఏదో బయట ఇసిరేస్తాం. అది ఎక్కడ ఆటోమేటిక్గా తెలియకుండానే బయటకు వచ్చి మన ఇంటి ముందు ఉన్న మోర్లోనే పడుతుంది. మోర్ ఏంటనే రోజు మనం ఇంటి దగ్గర మనమే మన బాత్రూమ్నే రోజు కడుక్కోము, నిజమా కాదు? మన బాత్రూమ్ని మనమే రోజు కడుక్కోము. అటువంటిది మన ఇంటి ముందున్న మోరి మా మున్సిపల్ సిబ్బంది మీ మోరి దాకా వచ్చడానికి 15 రోజులు 20 రోజులు అవుతుంది. అప్పటి వరకు ఈగలు తయారైతే, దోమలు తయారైతాయి. అంటే మన ఇంటి ముంగట మన కవరే వచ్చి మన ఇంటి దగ్గర దోమలు, ఈగలు తయారవడానికి ప్రధాన కారణం అవుతుంది. సో కాబట్టి మీరు 100% ప్లాస్టిక్ ఒక్కటి నిషేధించినట్టయితే, మన ఇంటికి రాకుండా చూసుకున్నట్టయితే 100% మన ఇంట్లో ఆరోగ్యంగా ఉండే ప్రతి పౌరుడు, మన ఇంట్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు ఆరోగ్యంగా ఉండడానికి మీరు కంకణం కట్టుకున్నట్టే. ఓకేనా? సో దీనికి మీరు అందరు మద్దతు తెలపాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మరి సార్ చక్కగా వివరించారు. వారి సూచనలు అన్నింటినీ కూడా మనం పాటించినట్లయితే ఆరోగ్య పట్టణంగా
కోరుట్ల పట్టణం ఉంటుందని తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.